తమ జీవితకాల కళ నెరవేరిందని మంగళగిరి వాసులు సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ తమకు పట్టు వస్త్రాలు పెట్టి ఇళ్ల పట్టాలు అందించారని సంబరపడుతున్నారు. నాడు నేడు ఎప్పుడు మీకు నేను అండగా ఉంటా, మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 నిలబడాలి. కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గం ఏదంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ చిరునామా మంగళగిరి చేయాలనేదే. థ్యాంక్స్ అండి లోకేష్ గారు. చాలాగా ఎదురు చూస్తున్నాం మేము పట్టా కోసం. మీరు వచ్చి ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మాది తాడాపల్లి సలాం సెంటర్ సార్. మీకు చాలా ధన్యవాదాలు. దాదాపు 10 సంవత్సరాలుగా ఇది మేము అక్కడే ఉంటున్నాం. మాకు ఇంకా వస్తాయో రావో అన్న చిన్న అనుమానం ఉంది. మీరు వచ్చి ఆ అనుమానాన్ని లేకుండా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ముందు లోకేష్ గారు మాకు ఎలక్షన్ లో మాట ఇచ్చాడు, ఆ మాట నిలబెట్టుకున్నాడు కనుక మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉంటాం. ఎవరూ చేయలేని పని ఎన్నో సంవత్సరాలుగా మరి కుంటుబడి ఉన్న పట్టాలు ఇచ్చి ప్రతి ఇంటికి ఒక ఆదర్శంగా తన పెద్ద కొడుకులా నిలబడ్డాడు కనుక మేము చాలా సంతోషిస్తున్నాం. ఆయనకి రుణపడి ఉంటాం, ఆయన ఎంట ఉంటామండి. हमें भी शादी होकर 20 साल हुआ. अब त्योहार इतने जद में आए, लेकिन एक जने एक बात दिए सुनी, लोकेशन इलेक्शन टाइम में आको हमारा पट्टा देता गया, पट्टा देखो हमारा बात दिया, कच्ची दम से बात देखो, पट्टा देखो ये करया. कोरोना टाइम में बनाया, अच्छा करया. नेक्स्ट सीएम भी उन्हीं छुआना, उन्हीं चाहना, उन्हें तो सब भी अच्छा चलने का. क्या तो अभिवृद्धि चंदना का तो उन्हें नेक्स्ट क्या काम करता पोले से बात खड़ा करया. फ्री बसा दिया, गैस सिलेंडर दिया, हमारा अम्मा बड़ी डालिया. बच्चा का अच्छा है, हमारा अच्छा है. बच्चा नौकरिया भी आना, सब भी अच्छा है ना. नेक्स्ट उन्हीं चाहना ये बारे आए तो सब भी पूरा होते. నా పేరు సుమియా బేగం. మేము తాడేపల్లిలో నివాసం ఉంటున్నాము. గత 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. కాకపోతే మాకు ఇప్పుడు దాకా పట్టా అనేది ఎవరు ఇవ్వలేదు. సార్ చెప్పినట్టుగా హామీ నెరవేర్చారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు మా అమ్మాయికి ఇద్దరికి లోకేష్ గారు పట్టా ఇచ్చారు. ప్రకాష్ నగర్ కోరిలో ఉంటామండి మేము. మాకు ఇప్పుడు దాకా పట్టాలు లేవు, అసలు మాకు గుర్తింపే లేదు. ఇప్పుడు లోకేష్ గారు వచ్చాక మాకు గుర్తింపు అనేది వచ్చింది. సంతోషంగా ఉందండి. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలి, వీళ్ళిద్దరే తండ్రి కొడుకే రావాలని కోరుకుంటున్నామండి. బట్టలు పెట్టారు, పసుపు కుంకాలు ఇచ్చారు. మాకు ఆయన అన్నయ్య అన్నట్టు నెరవేర్చుకున్నారండి. సిలిండర్లు అన్నారు, బస్సులు అన్నారు, ఏది మిస్ అవ్వకుండా అన్ని చేశారండి. ఆయన చల్లగా ఉండాలి, ఆయనే రావాలి. మళ్ళీ నేను తాడేపల్లిలో 25 సంవత్సరాలుగా ఉంటున్నానండి. గత 25 సంవత్సరాలుగా పెళ్ళి ఇక్కడికి వచ్చాము. అప్పటి నుంచి మాకు ఇంటి పట్టా అనేది లేదండి. ఎన్నో మంది వచ్చారు పోయారులే కానీ ఇంటి పట్టా అనేది లేదు. మాకు గుర్తింపు అనేది లేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు లోకేష్ గారు వచ్చి మాకు గుర్తింపు అనేది ఇచ్చారు. ఇప్పుడు ఒక సొంత ఇంట్లో ఉంటున్నానన్న ఫీలింగ్ ఇప్పుడు కలిగిందండి. మాకు ఇల్లు కట్టుకున్నా కానీ అది మా ఇల్లు కాదేమో, ఎప్పుడన్నా వచ్చి ఎవరన్నా తీసేస్తారేమో అన్న భయంలో ఉన్నాం మేము. కానీ ఇప్పుడు లోకేష్ గారు ఇచ్చిన మాట నెరవేర్చారు. ఆయన ప్రభుత్వంలో లేనప్పుడు కూడా ఇచ్చారండి ఆ మాట. ఇప్పుడు రాగానే మాకు ఇల్లు పట్టాలు ఇచ్చి మాకు బాగా సంతోషంగా ఉన్నామండి. బాగా గుర్తింపు అనేది ఇచ్చారు మాకు. లోకేష్ గారికి చాలా 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 ధన్యవాదాలు.